తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు పక్ష ఫలితములు అంటే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఏ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది, మరియు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి. అది కాకుండా మనకి ఈ పక్ష ఫలితాల ఎండింగ్ నుంచి ఉగాది ప్రారంభమవుతుంది. ఉగాది నుంచి ఈ కొత్త సంవత్సరం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో అన్ని విధాల బాగుండాలంటే ఏ నియమాలు పాటిస్తే అందరికీ బాగుంటుందనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితాంబవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి, ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము లేదా లగ్నం తెలియని వారు రాశిని చూసుకోవచ్చు. ప్రస్తుతం మీ లగ్నం నుంచి 12వ స్థానంలో చూసుకున్నట్లయితే రవి, శుక్రుడు, బుధుడు, రాహువు కలిసి ఉన్నారు. అందులో బుధ శుక్రులు ఇద్దరు కూడా వక్రించున్నారు. శని 11లోని, అదేవిధంగా మీకు ఉండేటువంటి గ్రహస్థితిలో 3లో కేతువు, 2లో గురువు, 3లో కుజుడు, 2లో గురువు, 6వ స్థానంలో కేతు సంచరిస్తున్నాడు. దీని మూలంగా రెండు గ్రహాలు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉండి వక్రించి, అదేవిధంగా రవి రాహువులు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నారో ఈ యొక్క విషయంలో కొంచెం పర్టికులర్గా విదేశాలకు వెళ్ళాలని మీ సంతానం కోసం చేసే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కాస్త ఎప్పుడైతే రెండు శుభగ్రహాలు రవి నుంచి పక్కకు వెళ్తున్నాయో ప్రెగ్నెన్సీ లేడీస్, గర్భం దాల్చినటువంటి స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రవి రాహు కాంబినేషన్ అటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎండింగ్ కల్లా షష్టగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. కాబట్టి కాస్త మీకు 6 గ్రహాలు 29వ తేదీకి కలిసి ఉంటాయి. కాబట్టి మరలా 30వ తేదీ నుంచి మనకి ఎలాగో ఉగాది వస్తుంది. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడము ఇట్లాంటివి కాస్త ఎక్కువగా ఉంటుంటాయి ఈ పక్షంలో. సహజంగానే 4 గ్రహాలు కలిసినా అందులో 2 గ్రహాలు వక్రించున్నాయి. అయితే ఇక్కడ 2వ స్థానంలో ఉండేటువంటి గురువు మాత్రం మీకు ధన సంబంధించినటువంటి విషయంలో చాలా పాజిటివ్గా ఉంది. ధైర్య సాహసాలకి, పరాక్రమానికి కుజుడి యొక్క పవర్ చాలా బాగుంది మీకు. కాకపోతే మీరు పర్టికులర్గా ఈ షష్టగ్రహ కూటమిలో చతుర్థాధిపతి చంద్రుడు 29వ తేదీ వాటితో కలిసి ఉంటున్నాడు. 28, 29వ తేదీలు ఆ రవి రాహు వీటితో కలిసి ఉంటున్నాడు. కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కుజుడు, కేతువు, బుధ రాశుల్లో ఉన్నందుకు అప్పులు ఇవ్వడము, అప్పులు తీసుకోవడము ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త ఉద్యోగాల కోసం చేసేటువంటి ప్రయత్నం, విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కానివ్వండి, విదేశీ కంపెనీలకి ఇక్కడి నుంచే మీరు చేసేటువంటి విదేశీ ఉద్యోగ యోగాల గురించి చేసే ప్రయత్నం కానివ్వండి, ఈ షష్టగ్రహ కూటమిలోకి దశమాధిపతి శని ఎంటర్ అవ్వడం వల్ల మీకు చాలా మట్టుకు ఆ యొక్క విషయంలో పాజిటివ్గా ఉంటుంది. అదేవిధంగా కేవలం ఉద్యోగం ఒకటే కాదు, వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ యొక్క బుధ శుక్రులు ఇద్దరు కూడా వక్రించినందుకు మీకు ఆ ప్రయత్నం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది. అలాగే మీరు చేయవలసినటువంటి దేవతారాధన దుర్గానామాన్ని మరియు సూర్య భగవాను ఎక్కువగా తలుచుకోండి. మీరు ఎంత సూర్య భగవాను, దుర్గాదేవిని ఎంత తలుచుకుంటారో అంత విధిగా బాగుంటుంది. అలాగే ఈ యొక్క శుక్రుడు వక్రించినందుకు, బుధుడితో కూడా కలిసినందుకు కొంచెం మధ్యవర్తుల వల్ల మీకు కొన్ని వివాహ సంబంధించిన విషయాల్లో కొంత అనుకున్నది మళ్ళీ ఇంకొక బంధువర్గం వాళ్ళ వల్ల కొంత మార్పులు ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా మీరు ఎంత సూర్య నమస్కారాలు చేసుకోవడము, గోవుకి చక్కగా మీరు ఈ పక్షంలో బెల్లము 4 ఉండలుగా చేసి చిన్న ఉండలుగా 4 ఉండలు తినిపిస్తూ ఓం దుమ్ దుర్గాయ నమః అనుకోండి. దానివల్ల ఎక్కువగా ఆలోచించడం,
అంటే విపరీతమైన ఆలోచనలు ఉంటాయి కొంతమంది, అది తొలగిపోతుంది, ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. మనకి ఈ పక్షం ఎండింగ్ నుంచి విశ్వవసు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం రాబోతుంది. సో ఈ సంవత్సరంలో మనకి అన్ని విధాలా బాగుండాలి, నష్టాలు కలగకుండా ఉండాలి, లాభాలు కాస్త ఎక్కువగా రావాలి, రుణ రోగ శత్రు బాధల నుంచి బయటపడాలి అనుకుంటే మనం చేయవలసింది ఏమిటి? అసలు నిత్యము నేను చెప్పినటువంటి ఈ 5 సూత్రాలు కనుక పాటించగలిగితే, ఒకటి, మీకు కష్టం రాదని నేను చెప్పను, కానీ కష్టాన్ని హ్యాండిల్ చేసేటువంటి శక్తి మీకు ఖచ్చితంగా వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీరు ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా ఎదగడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చినా, ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికీ ఉంటాయండి కష్టాలు. మనకి చిన్న బిజినెస్ నెలకు ఒక 15,000 10,000 సంపాదించే వ్యక్తి దగ్గర నుంచి వేల కోట్లు టర్నోవర్ చేసే పెద్ద బిజినెస్ పీపుల్ వరకు కష్టం ఉంటుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, కష్టాన్ని హ్యాండిల్ చేసే శక్తి మనలో ఎంత ఉంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. మరి ఇవి కలగాలంటే అసలు మన నిత్య జీవితంలో ఎటువంటివి కనుక పాటించినట్లయితే, ఎలాగో క్రోధినామ సంవత్సరంలో మనకు అన్ని గొడవలు గందరగోళాలే జరిగాయి, కానీ విశ్వవసు నామ సంవత్సరంలో అంత గందరగోళం అయితే ఉండదు, కానీ కొంత జలకు సంబంధించినవి, ఎందుకంటే జలరాశుల్లో అధిక గ్రహాలు ఉండడం ఉన్నాయి కాబట్టి అది కూడా పెద్దగా ఏమి ఉండదు. ఏదో రోగాలు వస్తాయని చెప్తున్నారు, కానీ అంత ఏమీ ఉండదండి. ఏవో పెద్ద రోగాలు రావడం అట్లాంటివి ఏమీ ఉండదు, ఏం టెన్షన్ పడకండి. అయితే ఇక్కడ మీరు పాటించవలసినవి ఏంటో చెప్తాను నేను మీకు గనక చక్కగా సమయం ఉంది, లేదా సమయం చేసుకోనైనా రోజు ఒక్క 10 నిమిషాలు, ఎక్కువ సమయం అక్కర్లేదు, ఒక్క 10 నిమిషాలు భగవంతుడి ముందున కూర్చొని మీ ఇష్టదైవాన్ని పంచోపచార పూజ ఎలాగో చేస్తాం. పంచోపచార పూజ అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యం. ఈ పంచోపచార పూజతో పాటు కాసేపు ఒక్క 10 నిమిషాలు అలాగా శ్రీమాత్రే నమః, లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా అలా తలుచుకోండి. అది ఎలా అంటే ఎంతో ప్రేమగా, మరొకటేం లేదు. అంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మీరు ఏదైతే హ్యాండిల్ చేయలేము, ఇది చాలా కష్టంగా ఉంది అని అనుకునేటువంటిది మీరు చాలా ఈజీగా డీల్ చేయగలుగుతారు. కారణం, మీరు ఎప్పుడైతే కంటిన్యూస్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలైనా సరే ధ్యానం చేయగలుగుతారు, ఒక నామస్మరణం చేయగలుగుతారు, ఖచ్చితంగా మీకు చాలా చిన్న విషయంగా కనిపించడం స్టార్ట్ అవుద్ది. ఒకటి. ఇక రెండవది, మీకు దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే క్రమం తప్పకుండా రోజు వెళ్ళండి. మీ ఇష్టదైవ ఆలయం ఆంజనేయ స్వామి కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి కావచ్చు, ఏదైనా కానీ. ఇంకొకటి, రోజు వెళ్ళగలిగితే గోశాలకు వెళ్తే ఇంకా మంచిది. కనీసం వారానికి ఒక్కసారైనా కర్మకారకుడైనటువంటి శని భగవానుడికి సంబంధించిన రోజు శనివారం నాడు కనీసం వెళ్ళండి. అయితే ఇందులో ఒక్కొక్కరు ఒక్కో రోజు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచి ఫలితం ఇస్తుంది. ఎలాగా అంటే, మీకు ప్రమోషన్స్ రావాలి, పేరు ప్రఖ్యాతలు రావాలి, ఆదివారం వెళ్ళి గోవుకి చక్కగా గోధుమ రవ్వ తినిపించండి. అలా కదండి, మనసు ఎప్పుడు బాగుండట్లేదు, గోశాలకు వెళ్ళి ముల్లంగి తినిపించండి సోమవారం నాడు. మాటిమాటికి గొడవలు అవుతున్నాయండి, అది భార్యాభర్తల గొడవలు కావచ్చు, చుట్టుపక్కల ఉండే వాళ్ళతో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎక్కువ అవుతున్నాయి, ఘర్షణాత్మకంగా ఉంటుంది అనుకునేటువంటి వారు కాస్త క్యారెట్స్, బెల్లము కలిపి తినిపించండి మంగళవారం నాడు. అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం బుధవారం నాడు వెళ్ళి గోంగూర పెట్టండి, అక్కడే కూర్చొని విష్ణు సహస్రనామాలు చదవండి. లేదా ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయే నమః అనే మంత్రం చేయండి. గురువారం నాడు కనుక చూసుకున్నట్లయితే, మీరు ఏదైనా సంతానం కోసం తప్పిస్తున్నాము, లేనట్లయితే కొంత గురుబలం తగ్గిందని బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు గురువారం నాడు వెళ్ళి అరటికాయలు తినిపించండి. శుక్రవారం నాడు మీరు చక్కగా తీపి చపాతీలు కానీ, అంటే తేనె పూసిన చపాతీలు, ఒక 3 చపాతీలు, నూనె వేయకుండా కాల్చిన చపాతీలు గోవుకు తినిపిస్తూ మీరు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ధనం కోసం ఇబ్బంది పడుతున్నాము, సంపాదన సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకునేటువంటి వారు అలా చేయొచ్చు. లేదు వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు అదే చపాతీలు తేనె పూసి తినిపిస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేసుకోవచ్చు. సంపద కోసం ఏంటంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇక బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమి చేసినా ముందుకు కదలట్లేదు అనుకునేటువంటి వారు శనివారం పిడికెడు బెల్లం గోవు పెట్టండి. అదే శనివారం ఎక్కువగా అంటే భయాలు ఉన్నాయి, మాకు ఏదో జరిగిపోతుందని భయం ఉంది అనుకునేటువంటి వారు వడమాలని ఆంజనేయ స్వామికి సమర్పించండి. వడలతో చేసిన మాల. ప్రతిదీ ఆటంకం అవుతుంది అనుకునేటువంటి వారు గోవుకి మంగళవారం నాడు గ్రాసము తినిపించండి. లేదా గోశాలలో కూర్చొని ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామం చేసినా కూడా మీకు ఉండేటువంటి భయాలు పోతాయి,
భయం అనే మబ్బు తొలగిపోతే కానీ మనకు ధైర్యం రాదు, గుర్తుపెట్టుకోండి. లేదు ఇంకా ఎక్కువ భయం ఉందనుకునేటువంటి వారు దుర్గానామంతో పాటు ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః అనే మంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది వచ్చి తీరుతుంది. ఈ యొక్క విశ్వవసు నామ సంవత్సరం మీ అందరికీ మంచి ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ, శ్రీమాత్రే నమః. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఏకాదశంలో అధిక గ్రహాలు రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఏకాదశంలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా లాభాలను ఇస్తాయి యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా. కాబట్టి మీరు గతంలో ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ పక్షంలో కొంతవరకు సమకూరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఈ లగ్నంలో గురువు ఉన్నాడు, లాభాధిపతి, అందులో ఎటువంటి సందేహం లేదు. దానివల్ల ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్, కొన్ని ఏవైతే మీరు గతంలో అనుకున్నవి కాస్త ముందుకు కదలడం అనేటువంటి జరుగుతుంది. కాకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల విషయంలో, కుటుంబంలో కుజుడు ఉన్నందుకు కాస్త ఎక్కువ స్ట్రెస్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కుజగ్రహం ఉన్నందుకు. సో 2వ స్థానంలో, కుటుంబ స్థానంలో ఆ యొక్క స్ట్రెస్ తగ్గాలి అంటే కాస్త ఇంట్లో ఆంజనేయ స్వామి పూజ చేయించుకోవడం కానీ, గోవులకు కాస్త క్యారెట్స్ పెట్టడం కానీ, కందులు దానంగా ఇవ్వడం కానీ ఎక్కువగా చేస్తూ ఉండండి. అలాగే మీరు ప్రాపర్టీస్ తీసుకునే విషయంలోని ప్రాపర్టీ కారకుడైనటువంటి రవి కాస్త రాహుతో కలిసి ఉన్నాడు. ఈ రవి ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నాడో ఇది కొంచెం ఏంటంటే మీకు ప్రాపర్టీ పరంగా చూసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే రాహుతో కలిసి ఉన్నందుకు మీరు ఏదైనా బయట దేశాలకు వెళ్ళి అక్కడ చదువుదాము అనేటువంటి చేసే ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. హోమ్ లోన్స్ కూడా లభిస్తాయి మీకు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం, ఏదైనా ఒక ప్లానింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా 1-4 సార్లు ఆలోచించి ప్లానింగ్ చేయండి. పంచమంలో ఉండే కేతువు తొందరపాటు నిర్ణయాలు, ఒక రకమైనటువంటి అగ్రెసివ్ నేచర్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 2వ స్థానంలో సప్తమాధిపతి 2వ స్థానంలో ఉన్నందుకు జీవిత భాగస్వామి మూలంగా, లేకపోతే జీవిత భాగస్వామి యొక్క కుటుంబ సభ్యుల మూలంగా ఏమైనా తెలియని కొన్ని ఘర్షణ వాతావరణాల్లో వస్తాయి. గతంతో పోల్చుకుంటే ఈ యొక్క పక్షంలో కొంతవరకు మీకు ఫలితాలు ఎలా అంటే కెరియర్ సంబంధించిన విషయంలో కానీ, అందులో ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానీ చాలా 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 పాజిటివ్గా ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కాస్త వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో కాస్త బంధువర్గం వారిని ట్రై చేయండి. కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఎక్కువ ఆలస్యం అవుతున్నటువంటి వారు కాస్త గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరియు మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాలని లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ, అదేవిధంగా గణపతి ఆరాధన చేయండి. మీరు అనుకున్న సంకల్పం ప్రతిదీ కూడా నెరవేరుతుంది. మిథున లగ్నము, మిథున రాశి. ఈ పక్షంలో కూడా మీకు లగ్నంలో కుజుడు యొక్క సంచారం ఉంది. ఈ కుజుడు యొక్క సంచారం అనేటువంటిది ఏంటంటే కొంచెం మిథునం వారికి అగ్రెసివ్ నేచర్ని, తెలియని ఒక స్ట్రెస్ని, హెల్త్ పరమైనటువంటి విషయాల్ని, కొంచెం తెలియని కొన్ని కాంపిటీషన్, శత్రుత్వ సంబంధించినటువంటి విషయాల్ని కొంచెం చూపిస్తూ ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ కాంబినేషన్లో పర్టికులర్గా ఈ 10వ స్థానంలో అధిక గ్రహాలు వచ్చి చేరుతున్నాయి. షష్టగ్రహ కూటమికి అన్ని గ్రహాలు వచ్చి చేరుతూ ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే కాస్త మీకు వృత్తి సంబంధించినటువంటి విషయంలో, కెరియర్ రిలేటెడ్ సంబంధించిన అంశం ఏదైతే ఉంటుందో ఆ యొక్క విషయంలో కాస్త ఎక్కువ స్ట్రెస్ అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. అంటే ఎక్కువ వర్క్ ఉండడం, వర్క్ లోడ్ ఉండడం ఎంత ఉంటుందో లగ్నంలో కుజుడు ఉన్నందుకు, దశమలో అధిక గ్రహాలు ఉన్నందుకు, అదేవిధంగా అధికంగా మీకు ఉద్యోగ ప్రయత్నాలు కానీ చేసే ప్రతి ప్రయత్నము ఫలించడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే ఉంటుంది, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని మీరు చేసే ఉద్యోగంలో కొంత బాస్తోని, ఎందుకంటే ఈ 3వ అధిపతి రవి, అధికారులకు కారకుడైన రవి రాహుతో కలిసి దశమంలో ఉన్నాడు. కాబట్టి అధికారుల నుంచి ఒత్తిడి, మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఫైనాన్షియల్గా కానివ్వండి, లేనట్లయితే ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించిన ప్రయత్నాలు కూడా ఫలితం ఇస్తుంది దశమంలో రవి ఉన్నందుకు సర్వసాధారణంగా. అలాగే కొన్ని పిహెచ్డీస్ చేసేటువంటి విషయంలోని, మరియు ఏదైనా రీసెర్చెస్ కోసం చేసే ప్రయత్నం, మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ఆ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. కాకపోతే మీరు ఈ 4వ స్థానంలో కేతు ఉండడము, లగ్నంలో కుజుడు మీకు ఉన్నాడు కాబట్టి మీరు ప్రాపర్టీ తీసుకునే అంశంలోని ఏదైనా ఒక కోర్స్
తీసుకునే విషయాల్లోని, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ఎందుకంటే లగ్నంలో కుజుడు దెబ్బలు తగలడానికి కారకుడు ఉన్నాడు, రోడ్లు దాటేటప్పుడు చాలా కేర్గా ఉండాలి మీరు. అదేవిధంగా కొంత దేవతా సంబంధించిన అనుగ్రహం కానివ్వండి, గురువు అనుగ్రహం కానివ్వండి, దేవతా అనుగ్రహం కానివ్వండి, కాస్త కొంతమంది చూడండి ఏదైనా ఒక మంత్రం తీసుకొని దాన్ని ఒక దీక్షలా తీసుకొని చేస్తూ ఉంటారు. అటువంటివి ఫలించేటువంటి సమయం నడుస్తుంది. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలించేటువంటి సమయం మీకు ప్రజెంట్ నడుస్తుంది. కాకపోతే ఎక్కువ అప్పులు చేయకండి, అనవసరమైనటువంటి శత్రుత్వాలకి జోలికి వెళ్ళకండి. అదేవిధంగా కాస్త ఈ లాభాలు ఎక్కువ రావాలి అనేటువంటి బిజినెస్లో ఉండేటువంటి స్ట్రెస్ కాస్త ఎక్కువగా అవుతూ ఉంటుంది. దీనికి మీరు కాస్త స్కందుని తలుచుకోవడము, అదేవిధంగా ఓం శ్రీమాత్రే నమః అనే నామస్మరణ చేయడము అన్ని విధాలా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రస్తుతం 4 గ్రహాలు 9వ స్థానంలో మీనంలో ఉంటూ ఇంకో 2 గ్రహాలు స్లోగా నెలాఖరికల్లా 29వ తేదీ కల్లా మీకు రావడం జరుగుతాయి. అక్కడికి 29వ తేదీ షష్టగ్రహ కూటమి ఉంది కాబట్టి. అయితే మీ యొక్క రాశి వారికి ఈ పక్షం మొత్తము ఎలా ఉండబోతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ పక్షంలో చాలా మటుకు కొన్ని సందర్భాల్లో ఒంటరి ప్రయాణం చేస్తున్నామా అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది. బికాజ్ ఆఫ్ చంద్రుడు చేసేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో, ఇక్కడ నుంచి అంటే కన్యా రాశి నుంచి మీన రాశి వరకు ఎటువంటి గ్రహము లేదు. అదేవిధంగా బ్యాంక్స్ నుంచి, తండ్రి నుంచి రావాల్సిన ధన సంబంధించిన విషయంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి దాని తర్వాత మీకు రావాల్సిన ధనం వస్తుంది. కొద్దిగా మీకు 3వ స్థానంలో కేతు గ్రహం ఉన్నందుకు అన్నదమ్ములతో కానీ, అగ్రిమెంట్స్ చేసుకునే విషయంలో కానీ, ఎవరితోనైనా ఏదైనా ఒక విషయం విన్నప్పుడు అది నిజమా కాదా, గాసిప్ ఏమైనా మనకి స్ప్రెడ్ చేస్తున్నారా అనే విషయాన్ని చాలా స్పష్టంగా మీరు తెలుసుకొని అప్పుడు కానీ నిర్ణయం తీసుకోకండి. ఈ యొక్క పక్షంలో ఏదైనా వస్తువు, వాహనము, గృహము, కొత్త కోర్సెస్ చేయడము ఇట్లాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది గ్రహస్థితి. అదేవిధంగా ఈ యొక్క పంచమాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో ఉన్నందుకు మీకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కొంతవరకు ఘర్షణాత్మకంగా ఉంటుంది, కానీ ఫైనల్గా ఫలిస్తుంది. మీ యొక్క సంతానాన్ని విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ 6వ అధిపతి అంటే రుణాలకు కారకుడైనటువంటి గురువు 11వ స్థానంలో ఉన్నందుకు హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ మీరు ఏదైతే తీసుకుందాం అనుకుంటుంటారో, బిల్డింగ్ కట్టడానికి కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్స్ కూడా అందులో పర్టికులర్గా అవి ఫలిస్తాయి. రీసెర్చ్ కోసం పిహెచ్డీస్ లాంటివి చేస్తూ ఉంటారు, అటువంటివి ఫలించేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. ఇక అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారితో వివాహ సంబంధాలు కుదురుతాయి. 2వ వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా మీకు ఫలిస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఈ దశమాధిపతి ఎవరైతే కుజుడున్నాడో 12వ స్థానంలో ఉన్నందుకు ఉద్యోగరీత్యా ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని మార్పులు కూడా మీకు చేకూరుతాయి. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా స్కందుని ఎక్కువగా ఆరాధించండి. స్కందుని యొక్క ఆరాధన మరియు పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఈ యొక్క ఆరాధన చేస్తూ మీరు పొరపాటును కూడా బుధవారం కానీ మంగళవారం కానీ ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి రీత్యా. ఇక మీరు స్కందుని ఆరాధన చేసుకుంటూ గోవుకి క్యారెట్స్, గ్రాసము తినిపించండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ పక్షంలో మీ యొక్క రాస్యాధిపతి అయినటువంటి రవి అష్టమంలో వెళ్ళి కూర్చున్నాడు ఒక 4 గ్రహాలతో ప్రస్తుతం. కాకపోతే ఈ 14వ తేదీ నుంచి ఆల్రెడీ అందులోకి వెళ్ళిపోయి 4 గ్రహాలతో ఉంటాడు. దాంతోపాటు మనకి ఎండింగ్ కల్లా షష్టగ్రహ కూటమి 29వ తేదీకి షష్టగ్రహ కూటమి ఏర్పడి దాని తర్వాత ఒక పంచగ్రహ కూటమిగా వెళ్తూ ఉంటుంది. బట్ ఎండింగ్ కల్లా మీకు షష్టగ్రహ కూటమి ఉంటుంది. అయితే దీనివల్ల కొత్త రీసెర్చ్లు మొదలవుతాయి. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ ధనాధిపతి ధనాన్ని ఇచ్చేటువంటి కారకుడు బుధుడు మీకు శుక్రుడితో కలిసి న్యాచురల్ ధనాధిపతితో కలిసి వక్రించాడు. దీనివల్ల కొన్ని పార్ట్నర్స్ ద్వారా ధనం రావడం కానివ్వండి, అదేవిధంగా బిజినెస్లో కొంతవరకు ఇంప్రూవ్మెంట్స్ రావడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా చూస్తారు. అలాగే మరొక విషయం ఏంటంటే, సహోదరులతో లేదా కుటుంబ సభ్యులతో గతంలో ఏర్పడినటువంటి
చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఈ పక్షంలో చాలా మటుకు తగ్గుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రాపర్టీస్ కోసం ఎవరైతే వెతుకుతూ ఉంటారో, చాలామంది చూడండి ఎంతో కాలంగా ప్రాపర్టీ కోసం వెతుకుతూ ఉంటారు. నాకు సరైనటువంటి ప్రాపర్టీ దొరకట్లేదు, నేను అనుకున్న సైజు, నేను అనుకున్నటువంటి అక్కడ ఉండే వాస్తు కావచ్చు, అక్కడ ఉండేటువంటి ఇంటీరియర్స్ కావచ్చు, అక్కడ ఉండే ఆ లొకేషన్ కావచ్చు, నాకు మ్యాచ్ అవ్వట్లేదు అంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి కానివ్వండి, ప్రాపర్టీస్ పరంగా మీకు దొరకడానికి కానివ్వండి చాలా బాగుంది. ఇక సంతానం సంబంధించినటువంటి విషయంలో సంతానం కాస్త ఇంటి నుంచి దూరంగా ఏదైనా చదువు కోసం దూరంగా వెళ్ళేటువంటి యోగం చూపిస్తుంది. అదేవిధంగా కాస్త ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే కాస్త బంధువర్గం వారు లేనట్లయితే ఈ వివాహం విషయంలో కొంత ఘర్షణలు ఏర్పడి మొత్తం మీద బంధువర్గం వారి సపోర్ట్తో కానివ్వండి, బంధువర్గం వారి నుంచి ఏదైనా ఒక సంబంధం రావడం కానివ్వండి, అటువంటి యోగాలు ఎక్కువగా ఈ వారం మీకు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే సింహం వారికి సప్తమంలో ఎప్పుడైతే శని ఉన్నాడో, శని కాస్త స్లో చేస్తూ ఉంటాడు. వివాహ విషయాల్లో కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు, స్లో మూమెంట్ నడుస్తూ ఉంటుంది. అది కాస్త చూసుకోవాలి. అలాగే దశమంలో గురువు ప్రత్యేకంగా సింహం వారికి ఇది ఉద్యోగ సంబంధించిన విషయంలో ఒకవైపు ఇంప్రూవ్మెంట్స్ ఇస్తూ, ఒకవైపు ఆల్ ఆఫ్ సడన్గా బికాజ్ ఆఫ్ అష్టమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి సడన్గా మార్పులను కూడా తెచ్చిపెడుతూ ఉంటుంది. ఇక మీరు ప్రత్యేకంగా ఈ యొక్క కేతువు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో, మీకు ఎటువంటి ధన సంబంధించినవి మీకు ప్రాప్తిస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు వచ్చిన ప్రతి అంటే సంపాదన విషయంలో మీకు వస్తున్న రూపాయి దగ్గర నుంచి ఎటువంటి ధనం వచ్చినా కూడా మీరు గణపతి దగ్గర ఆ యొక్క ధనాన్ని ఉంచి వాడుతూ ఉండండి. లేదా గణపతిని తలుచుకొని మీకు ₹1 వచ్చింది, అది ఆన్లైన్లో ఉంటుంది. ఒక్కోసారి స్వామి నీ వల్లే వచ్చిందని తలుచుకున్నప్పుడు 2వ స్థానంలో ఉండేటువంటి కేతువు యొక్క ప్రభావం ఎక్కువగా పడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పక్షంలో కాస్త రియల్ ఎస్టేట్ రంగాల వారికి, వ్యవసాయం చేసేటువంటి వారికి, రైతులకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన చూసుకున్నట్లయితే దత్తాత్రేయుని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. ఈ పక్షంలో కన్యాలగ్నం వారికి గ్రహాలన్నీ కూడా షష్టగ్రహ కూటమి కోసం సప్తమం వైపు వెళ్తున్నాయి. సో సప్తమం అనేటువంటిది వివాహము, వివాహ జీవిత భాగస్వామి, పార్ట్నర్సు, సొసైటీ, ఈ యొక్క విషయాల్లో అవకాశాలు పెరగడం. అంటే కొత్త అంటే ఇవాళ రేపు మనం చూడండి సోషల్ మీడియాస్లో చూస్తూ ఉంటాం. సోషల్ మీడియా సంబంధంగా కొత్త అవకాశాలు రావడం కానివ్వండి, వివాహం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రయత్నం చాలా మటుకు మీకు అనుకూలంగా ఏర్పడడం అనేటువంటిది ఈ సప్తమంలో ఉండేటువంటి గ్రహాలు ఇస్తున్నాయి. ఇక లగ్నంలో కేతు ఉన్నందుకు కాస్త విరక్తి, వైరాగ్యము, ఈ డిప్రెషన్ ఇవన్నీ కంటిన్యూస్గా వస్తుంటాయి. కాకపోతే మీరు రెగ్యులర్గా గనక గణపతిని తలుచుకున్నట్లయితే నిత్యము అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీకు ఇక రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ధనాధిపతి సప్తమంలో ఉండి వక్రించినందుకు రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాకపోతే దశమంలో కుజుడు ఉన్నందుకు కొంత ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ సంబంధించిన విషయంలో. కాబట్టి పొరపాటును కూడా ఆవేశ నిర్ణయాలు తీసుకోకండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ధనయోగం అనేటువంటిది ఉంది. పసుపు, మామిడి పళ్ళు ఇట్లాంటివి అమ్ముకునే వాళ్ళకు కూడా కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ చూపిస్తుంది వ్యవసాయం చేసేటువంటి వారికి. ఈ యొక్క పక్షం ఆఖరికల్లా మీరు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో అక్కడ ఏదైనా చదువుకోవాలి, లేదా వ్యాపారం చేయాలి, ఉద్యోగం చేయాలనుకునేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. 12వ అధిపతి రవి చక్కగా మీకు సప్తమ స్థానంలో రాహుతో ఉన్నాడు. కాకపోతే 12వ అధిపతి రవి ఈగో క్లాషెస్కి కూడా కారకుడవుతాడు. కాబట్టి తెలియని చిన్న చిన్న ఈగో క్లాషెస్ కూడా వస్తూ ఉంటాయి. ఆ యొక్క విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క దశమ స్థానంలో ఉండేటువంటి కుజుడి యొక్క ప్రభావం తగ్గాలి అంటే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఆ యొక్క ప్రభావం మీకు తగ్గాలంటే ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ చతుర్థాధిపతి ఎప్పుడైతే భాగ్యంలో ఉన్నాడో ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. కాకపోతే మీరు వివాహ సంబంధించిన ప్రయత్నాలు విదేశాల్లో ఉండేవారు,
విదేశీ సంబంధాలు ఇట్లాంటివి ఎక్కువగా చూసుకోండి. సప్తమంలో రాహుతో పాటు అనేక గ్రహాలు ఉన్నందుకు కాకపోతే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ఈ పక్షంలో? ఈ పక్షంలోని కాదు, ఎప్పటికీ కూడా మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిది. మరియు అదేవిధంగా మీ జాతక చక్రరీత్యా మీకు కొంతమంది ఎవరైనా పార్ట్నర్స్ కలవడం కూడా చూపిస్తుంది. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం 4 గ్రహాలు అంటే 6వ స్థానంలో ఉన్నాయి. 29వ తేదీ కల్లా షష్టగ్రహ కూటమి 6వ స్థానంలో రానుంది. కాబట్టి మీకు ఈ గ్రహ కూటమి ప్రధానంగా మీకు ఇచ్చేటువంటి ఫలితాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మీకు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. రుణం తీసుకొని అవి తీర్చేటువంటి మార్గం కూడా మీకు కనబడుతుంది. కాకపోతే ఈ ధనాధిపతి ఎప్పుడైతే మీకు శత్రుక్షేత్రంలో మిథునంలో ఉన్నాడో కొంత ధన సంబంధించిన విషయంలో కొన్ని వాగ్వివాదాలు, ధనాన్ని ఏదైనా భూమి దగ్గర అడ్వాన్స్ ఇవ్వడం వల్ల కొంత ఘర్షణ ఇటువంటివి కాస్త ఎక్కువగా చూపిస్తుంది. మీరు ఇంకోటి ఏంటంటే ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువగా తిరగడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు అదేవిధంగా గమనించుకున్నట్లయితే లోన్స్ ఎక్కువగా లభిస్తాయి. అందులో ముఖ్యంగా హోమ్ లోన్స్ ఎక్కువగా లభిస్తాయి. కాంపిటీషన్ విషయాల్లో చాలా చక్కటి సక్సెస్ ఉంది. మీకు కాంపిటీషన్ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి స్పోర్ట్స్లో ఉండేటువంటి వారు కావచ్చు, ఏదైనా పోటీ వాటిల్లో మీరు చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, ఖచ్చితంగా మీకు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క దశమాధిపతి, లాభాధిపతి అంటే ఉద్యోగ సంబంధించిన ప్రయత్నానికి కారకుడు. ఈ ప్రయత్నాలు మీకు ఎప్పుడైతే మీకు 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో ప్రయత్నాలు ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఉద్యోగ ప్రయత్నం, కొత్త ఉద్యోగం కోసం వెతుక్కునేటువంటి వారికి ఇది సరైనటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉండడం అనేటువంటిది. కాకపోతే 6 అనేటువంటిది రుణ రోగ శత్రుస్థానం కాబట్టి అనవసరమైన శత్రుత్వాల జోలికి వెళ్ళకండి. అందులో ముఖ్యంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని అన్నదమ్ములతో కావచ్చు చిన్న శత్రుత్వ సంబంధించినవి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా కొన్ని షార్ట్ జర్నీస్, కొన్ని ఊర్లు వెళ్ళడము, కొన్ని మార్పులు అనేటువంటివి జరగనున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోండి. లేనట్లయితే చండీ పారాయణం చేయడం కానీ వినడం కానీ చేయండి. గోవులకి అసలు బెల్లం తినిపిస్తూ ఉండండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 8వ స్థానంలో ఉన్నాడు శత్రుక్షేత్రంలో. దీనివల్ల కొన్ని రీసెర్చెస్ సక్సెస్ అవుతాయి. ఏదైనా ప్రయోగం చేస్తున్నాము, ఏదైనా రీసెర్చ్ చేస్తున్నాము, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. మరియు గురుబలము, మీ యొక్క రాశికి గురుబలం ఉంది చెప్పాలంటే. అయితే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా, ఈ మంత్ ఎండింగ్ కల్లా కొత్త సంవత్సరంతో మీకు అర్ధాష్టమ శని కూడా పోతుంది. కాబట్టి ఎప్పుడైతే శని మీకు 4వ స్థానం నుంచి జరుగుతున్నాడో కొత్తగా ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఆగిపోయి గతంలో ప్రారంభించడం ఆగిపోయినా మరలా పునఃప్రారంభం అవ్వడం, భూముల మీద గతంలో వ్యవసాయంలో నష్టపోయిన వారికి ఇక్కడి నుంచి కాస్త లాభాలు రావడం, ఇవి బలంగా చూపిస్తున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మూలంగా కూడా ధనయోగాలు, మరియు కన్స్ట్రక్షన్స్ మూలంగా కూడా కొంతవరకు ధనయోగాలు పెరగడము, స్కాలర్షిప్స్ రావడం ఇట్లాంటివి కూడా పెరుగుతాయి మీకు నెక్స్ట్ రాబోయేటువంటి కాలంలో. అయితే పంచమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడం, రాజకీయ నాయకులకి ఈ పక్షం చాలా అనుకూలంగా ఉండడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్, చిట్ ఫండ్ సంబంధించినటువంటి ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ప్రయత్నం చేసేటువంటి వారికి, మరియు సినిమా ఫీల్డ్ కావచ్చు, క్రియేటివ్ రిలేటెడ్ ఎనీథింగ్ లేదా ఏఐ ఇట్లాంటి వాటిల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. బికాజ్ ఆఫ్ బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే యోగం ప్రస్తుతం మీకు నడుస్తుంది. అలాగే కాస్త వ్యాపార లాభాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి వ్యాపార లాభాలు పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి, దాంతోపాటు చంద్రుడితో పాటు షష్టగ్రహ కూటమి కూడా వస్తుంది. కాబట్టి ఉపాసనా మార్గాలు, ఏదైనా సాధనా మార్గాల్లో ఉండేటువంటి వారికి మీకు కొన్ని అద్భుతాలు కానివ్వండి, కొన్ని మిరాకిల్స్ కనబడడం కానీ తెలియడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి
అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు దుర్గాదేవిని ఎక్కువగా చేస్తూ ఉండండి. మరియు మనకి పంచాయతనము అంటారు, అంటే గణపతి, శక్తి, శివుడు, పార్వతి, అదే మన విష్ణువు, కొంతమంది స్కందుని కూడా పెట్టి చేస్తూ ఉంటారు, సూర్యభగవాను. ఈ రకంగా వీళ్ళని పెట్టి ఆరాధించడం అనేటువంటిది మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి శుక్రరాశుల్లో ఉన్నందుకు కొంత ఇది వ్యాపార లాభాలను ఇస్తుంది. రుణము కోసం చేసే మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. దీని మూలంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి కాస్త ఈ సమయం, ఈ పక్షం చాలా అనుకూలమైనటువంటి పక్షంగా చెప్పుకోవాలి. అలాగే కాస్త జీవిత భాగస్వామితో సప్తమ స్థానంలో కుజుడున్నందుకు జీవిత భాగస్వామితో ఘర్షణ, కాస్త జీవిత భాగస్వామికి కొంత బాడీ పెయిన్స్ రావడము, స్ట్రెస్లో ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ స్ట్రెస్ తగ్గడానికి మీరు ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉండండి, మీకైనా మీ జీవిత భాగస్వామికైనా. బికాజ్ ఆఫ్ సప్తమ స్థానంలో కుజుడు ఉన్నందుకు రుణాల కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. 4వ స్థానంలో కాస్త అధిక గ్రహాలు ఉన్నందుకు ప్రాపర్టీ తీసుకోవడానికి, ఆన్లైన్లో ఏదైనా కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. కాకపోతే ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రయత్నం కొంత ఫలిస్తున్నప్పటికీ కొంతవరకు ఘర్షణ కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ సప్తమంలో కుజుడు ఉన్నందుకు పర్టికులర్గా వివాహ స్థానంలో ఉన్నాడు కాబట్టి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వేరే దగ్గర ఎక్కడికో ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడ చేసే కంటే కూడా ఇంటి నుంచే ఏదైనా చేసుకోవాలనేటువంటి ఆలోచనలు పెరుగుతుంటాయి. ఆ దిశగా మీరు చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే వ్యాపారాల్లో ప్రత్యేకంగా ఏదైనా బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి చేస్తుంటారు, ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించి కావచ్చు, లేదంటే పార్లర్స్ రిలేటెడ్ కావచ్చు, అటువంటి వ్యాపారాలు మీకు చాలా బాగా యోగిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు రాహు యొక్క ప్రభావం 4వ స్థానంలో ఉంది కాబట్టి మనసు మీద ఎక్కువ ప్రభావం పడుతుంది మీకు. ఇప్పుడు ఆ టైంలో మీరు ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 3వ స్థానంలోకి షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ పక్షం ఎండింగ్ కల్లా. అయితే ఈ పక్షంలో మీకు సహజంగా మీకు ఈ యొక్క ఎండింగ్ కల్లా ఏలినాడు శని కూడా అయిపోతుంది. అయితే ఈ పక్షంలో ఎక్కువగా గమనించుకున్నట్లయితే కొన్ని క్రియేటివ్గా ఎవరైతే ప్రారంభిస్తారో ఈ పక్షం ఎండింగ్ కల్లా ఆ ప్రారంభించేటువంటి పనులు కొంత ముందుకు కదులుతాయి. అలాగే 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉన్న ప్రదేశం నుంచి మారడము, కొన్ని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీకు కలిసి రావడము ఇటువంటివి ఉంటాయి. కాకపోతే ఏదైనా భూములు తీసుకునేటప్పుడు రైతులు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగాల వారు కావచ్చు, ఏదైనా పెద్ద పెద్ద ల్యాండ్స్ అవి తీసుకునేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా మీరు దానికి సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ల్యాండ్స్ సంబంధించినటువంటి అంశాల్లోని మరియు ఈ 6th హౌస్లో కుజుడున్నందుకు శత్రువుపై జయము, స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి స్పోర్ట్స్ రంగాల్లో బాగా కలిసి రావడము, సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఇస్తుంది. కాకపోతే ఈ 6వ స్థాన కుజుడు ఎప్పుడూ కూడా ఏదో తెలియని ఒక ఘర్షణ వాతావరణాన్ని కూడా దారితీస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా పూర్వీకుల ఆస్తుల విషయంలో కావచ్చు, లేనట్లయితే కొన్ని అంశాల్లో అంటే కొంత ఒక్కోసారి చూడండి మనం పౌరుషానికి పోతూ ఉంటాం. ఆ పౌరుషానికి పోవడం వల్ల కలిగేటువంటి ఫలితాలు కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ పంచమంలో గురువు ఉన్నందుకు సంతానం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. ఇక్కడ శుక్రుడు, గురువు ఇద్దరు కూడా పరివర్తనా యోగంలో ఉండడం వల్ల ఇక వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. అధిక గ్రహాలు 3లో ఎప్పుడైతే ప్రయత్న స్థానంలో ఉంటున్నాయో అది వివాహ ప్రయత్నాన్ని కూడా ఫలింపజేసేలా చేస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ దశమాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ఈ శుక్రగ్రహం 3వ స్థానంలో ఉంటూ ఎప్పుడైతే వక్రించిందో శుక్రుడు, బుధుడు దశమాధిపతి, భాగ్యాధిపతి మరియు పంచమ షష్టమాధిపతి అయినటువంటి ఈ 2 గ్రహాలు వక్రించాయో ఇది ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అవుతున్నాయి. కాబట్టి గతంతో పోల్చుకుంటే
కాస్త ఫైనాన్షియల్గా కొంత మెరుగ్గా ఉండబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? ఎక్కువగా దత్తాత్రేయుడిని, అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయంలో మీకు ఈ శుక్రుడు ఎప్పుడైతే 2వ స్థానంలోకి వస్తున్నాడో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాలు లేదా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన, ఇప్పుడు సాఫ్ట్వేర్లో రీసెర్చ్ రిలేటెడ్ ఉంటాయి, ఇట్లాంటివి కూడా చాలా బాగా యోగిస్తాయి. కాకపోతే మీరు నిత్యము కూడా మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం కానీ, శక్తి ఆలయాలు కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉన్నట్లయితే రెగ్యులర్గా వెళ్తూ ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు మీ రాశిలోనే ఉంటూ ఎండింగ్ కల్లా మారుతాడు. ఉగాదికి ముందు రోజు 29వ తేదీకి మారుతున్నాడు ఈవినింగ్కి. సో ఎప్పుడైతే 2వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయో మీ రాశి వైపు బుధ శుక్రుల యొక్క వక్రగతి వల్ల కొంతవరకు రిలీఫ్ వస్తుంది. కాకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటారు, అంటే గొడవల వల్ల, లేకపోతే అనవసరమైనటువంటి తెలియని ఘర్షణలు. ఎందుకంటే శని లగ్నంలో ఉన్నాడుగా, శని లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత మొండితనాన్ని కూడా ఇస్తూ ఉంటాడు, మొండిగా చేయాలి, స్ట్రెస్ ఎక్కువ, ఇట్లాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ రెండులోకి అధిక గ్రహాలు అనేటువంటివి ప్రత్యేకంగా మీకు ధనం సంబంధించిన విషయంలో గతంతో పోల్చుకున్నట్లయితే ఖచ్చితంగా అభివృద్ధిగా ఉంటుంది. కాకపోతే కొంత ఆలోచనలు తీవ్రంగా పెరుగుతూ ఉంటాయి పంచమంలో కుజుడు ఉండడం వల్ల. 2, 4 అధిపతుల యొక్క పరివర్తన ఉండడం వల్ల, అంటే బుధ శుక్రుడు వక్రించి ఉన్నప్పటికీ శుక్రుడికి గురువుకి పరివర్తన వల్ల ఈ చదువుకునేటువంటి పిల్లలకి స్కాలర్షిప్స్ రావడం కానీ, రైతులకి అందులో ముఖ్యంగా పసుపు, మామిడి పళ్ళు, బంతిపూలు ఇట్లాంటివి పండించేటువంటి వారికి కానివ్వండి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండే వారికి కానివ్వండి, రియల్ ఎస్టేట్లో ఏజెన్సీస్ నడిపేటువంటి వారికి కానివ్వండి, ఏజెంట్స్గా ఉండేటువంటి వారికి కానివ్వండి, చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ రుణాలు కూడా లభిస్తాయి చెప్పాలంటే. కాకపోతే ఈ అష్టమంలో కేతు ఉన్నందుకు, ఈ పంచమంలో ఉండేటువంటి కుజుడు దృష్టి అష్టం మీద పడినందుకు కొంత మీకు తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో తెలియని కొన్ని ఘర్షణ వాతావరణం, తొందరపాటు పడి ఏదైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అయ్యో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశానేంటి, అది మళ్ళీ ఎప్పుడు పెరుగుతుందో, దాని పరిస్థితి ఏమిటో అనేటువంటి కొంత టెన్షన్, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక మీరు ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఈ దశమాధిపతి పంచమంలో ఉన్నందుకు, కుజుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో ఈ దశమాధిపతి ఎవరైతే అయ్యారో ఈ కాంబినేషన్ ఏంటంటే ప్రధానంగా జాబ్ సంబంధించిన విషయంలో మార్పుల్ని సూచిస్తుంది. వేరే ప్రదేశానికి వెళ్ళడం, ఎందుకంటే దుస్వభావ రాశుల్లో ఉంది, అంటే ఉందామా మారిపోదామా, వేరే ప్రాంతానికి వెళ్తే బాగుంటుంది, ఈ ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. బట్ ఈ మార్పుకి సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అవుతారు, మారుతారు కూడా, మారేటువంటి ప్రయత్నంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా విష్ణువుని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువ ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీనలగ్నము, మీన రాశి. మీకు ఈ పక్షంలో చూసుకున్నట్లయితే గ్రహాలన్నీ కూడా రాశిలోకే వస్తున్నాయి. అందులో 12వ స్థానంలో ఇంతకాలం ఉండేటువంటి శని ఈ మంత్ ఎండింగ్ కల్లా, అంటే 29వ తేదీ కల్లా మీకు శనితో సైతం 6 గ్రహాలు ఉంటాయి. అందులో చంద్రుడు ఒకరోజే ఉంటాడు, నెక్స్ట్ డే మారిపోతాడు. మనకి ఆ తర్వాత రోజు నుంచి ఉగాది కూడా వస్తుంది. అయితే ఎప్పుడైనా సరే జన్మజాతకంలో కానివ్వండి, గోచారంలో కానివ్వండి, అధిక గ్రహాలు ఒక దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు ఓవర్లోడ్ అంటాం, అంటే అన్ని పనులు మనమే పెట్టేసుకోవడం, ఇవి చేస్తూ ఉంటాం. ఇటువంటివి ఓవర్గా వర్క్స్ మీ మీదే పెట్టుకొని మీ మీద ఎక్కువ బాధ్యతలు పెట్టుకోకండి. దీనివల్ల ఏమవుతుంటుందంటే అధిక బాధ్యతలు ఉండడం వల్ల మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. ఇక భూమి, చదువు లేనట్లయితే ఏదైనా ఫ్యాక్టరీ పెట్టేటువంటి అంశంలోని తెలియని చిన్న ఘర్షణ జరిగి దాని తర్వాత అటువంటివి నిర్మించేటువంటి దాంట్లో ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని కొత్త అగ్రిమెంట్స్, కొంతమంది కొత్త పరిచయాల వల్ల కలిసి రావడం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడుతున్నాయి. కాకపోతే కాస్త ఈ పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో చంద్రుడు, ఈ చంద్రుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, ఈ చంద్రస్థితి పర్టికులర్గా ఈ పంచమాధిపతి మరియు సప్తమంలో ఉన్నటువంటి కేతువు, ఈ 4లో ఉన్నటువంటి కుజుడు గమనించుకున్నట్లయితే 4లో ఉండే కుజుడు సప్తమంలో ఉండేటువంటి కేతువుని వీక్షిస్తున్నందుకు ఇక్కడ చాలా క్లియర్గా ఈ ప్రాపర్టీస్ విషయంలో, ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో
ఈ సప్తమం మీద ఉండేటువంటి కేతువుకి ఆ కుజుడు కేతువుని చూస్తున్నందుకు ఇవేంటంటే పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది కొంచెం వివాహము, పార్ట్నర్షిప్స్లో ఎవరితోనైనా కలిసి వ్యాపారం చేసేటువంటి అంశంలోని కొంచెం వివాదాలను ఇస్తుంది అనేటువంటిది ఉంది. కాబట్టి ఆ యొక్క వివాదాలు రావడానికి గల మూలమేమిటో తెలుసుకొని ఆ మూల సంబంధంగా మీరు వర్క్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగం విషయంలో ఆ చేస్తున్నటువంటి జాబ్లోనే వాళ్ళే ఏదైనా మార్చడము ఇటువంటివి ఖచ్చితంగా చూపిస్తున్నాయి. కానీ వీలైనంత మట్టుకు మీకు అంటే ఉద్యోగం విషయంలో కొద్దిగా మీకు ఫైనాన్షియల్గా కొంతవరకు గ్రోత్ రావడం కానివ్వండి, ఉద్యోగంలోనే సేమ్ కంపెనీలోనే వేరే ప్లేసెస్ మారడం మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో ఈ కుజుడి యొక్క దృష్టి ఉందో కొంత జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలోని కొన్ని బాడీ పెయిన్స్ కానివ్వండి, కొంతమంది నరాలు పట్టేయడం లాంటివి జరుగుతుంటాయి బికాజ్ ఆఫ్ కేతు ఉండి కుజుడు దృష్టి ఉన్నందుకు. నవసిక్ కారకుడైనటువంటి బుధరాశుల్లో కేతు ఉండి కుజుడు దృష్టి ఉంది కావున ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటుండాలి. చిన్న చిన్నగా ఏమైనా ఇమీడియట్లీ మీరు డాక్టర్ చూపించుకోవడం మంచిది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, లగ్నంలో మీకు శని కూడా రాబోతున్నాడు కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే నామం చేయండి. మరియు గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చేయండి. ఎంత మీరు గౌరీదేవి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటే అంత అన్ని విధాలుగా బాగుంటుంది.